ఈ యొక్క కీర్తన ద్వారా దావీదు ఈ యొక్క కీర్తన దావీదు గీతము, దావీదు రాసిందిగా మనకి ఈ యొక్క కీర్తన తెలియపరుస్తుంది. అయితే మొదటి విషయంగా నేనేం కీర్తనకారుడు మనకి ఏం తెలియపరచాలనుకుంటున్నానంటే, ఫస్ట్గా ప్రైజ్ 1 to 5 వర్సెస్, 1 వచనం నుంచి 5 వచనాలు ఆయన ఏం తెలియపరుస్తున్నాడంటే కీర్తనకారుడు దేవుణ్ణి ప్రైజింగ్ గురించి, దేవుణ్ణి ఎలా ప్రైజ్ చేశాడు దాని గురించి ఆయన తెలియపరచడం జరిగింది. అయితే ఫస్ట్గా, దేవా నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నేను పాడుతూ స్తుతిగానం చేసేదను. సో ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన యొక్క హృదయం అనేది చాలా స్టేబుల్గా, చాలా కాన్స్టెంట్, నిబ్బరం కలిగి ఉందనేది ఆయన ఫస్ట్గా ఆయన ఈ కీర్తన ద్వారా తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా ఆ నిబ్బరంగా ఉండటమే కాదు కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే నేను పాడుచూ స్తుతిగానం చేసేదను అంటే ఆయన పాటల ద్వారా దేవుణ్ణి మహింపరచడం జరిగింది. పాటల ద్వారా అదేవిధంగా తన యొక్క ఎలా అంటే తన ఆత్మను కూడా పాడుచు గానం చేయడం, అంటే తన సోల్ కూడా, ఆత్మను కూడా, అంటే మన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఇక్కడ కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. సో తన ఆత్మతోనూ అదేవిధంగా తనకు ఏదైతే స్కిల్ ఉందో, సో తన స్కిల్ ఏంటంటే ఇక్కడ సితారుతో, సర్వమండల సితారుతో మేల్కొండి, అంటే ఆయన ఏంటంటే చాలా ఎగ్జైట్ అవుతున్నాడు, ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడానికి చాలా ఎగ్జైట్ అవుతున్నాడు. అదేవిధంగా దేవుణ్ణి తనకున్న ఏదైతే స్కిల్ ఏదైతే ఉందో సితారుతోనూ సమాజంలో ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ఏదో ఇండివిజువల్గా చేసినట్టు లేదు. ఇక్కడ వర్షిప్, ఆయన ఆరాధించడం ఏదో ఇండివిజువల్గా చేసినట్టు ఇక్కడ కనిపించట్లేదు. ఎలా అంటే జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును, అంటే ఇక్కడ ఆయన ఏంటంటే జనుల మధ్య మనం ఒకవేళ మనం ఆరాధన చేయాలంటే మనం ఏం చేస్తాం, మనం ప్రేయర్ చేయాలనుకుంటే ఏదో ఇండివిజువల్గా ఒక రూమ్లోనూ ఒక విధంగా చేస్తాం. కానీ అక్కడ దావీదు ఏంటంటే ఒక బహిరంగ, అంటే జనుల మధ్యలో ఆయన్ని థ్యాంక్స్ గివింగ్ తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా ప్రజల్లో ఆయన కీర్తిస్తున్నాడు, ఆయన మహిమను బట్టి వాటిని బట్టి ఆయన కీర్తిస్తున్నాడు. ఫోర్త్ వర్స్లో చూసినట్లయితే ఎందుకు దావీదు అంతగా ఆయన్ని ప్రైజ్ చేస్తున్నాడు, ఎందుకు అంతగానో ఆయన వర్షిప్ చేస్తున్నాడు అనేది మనం 4th వర్స్లో చూస్తే, యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది. సో ఇక్కడ ఈ యొక్క వర్ష నుంచి మనం ఒకసారి ఆలోచించినట్లయితే యెహోవా నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది అన్నాడు. అంటే ఇప్పుడు ఆకాశం కంటే ఎత్తైన యొక్క కృపను బట్టి, అంటే ఆయన యొక్క కృప ఎలా ఉందనంటే ఆకాశం కంటే ఎత్తుగా ఉందని అక్కడ కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్ ఏంటంటే హెవెన్స్ అంటే ఇప్పుడు మనకి ఈ కాంటెక్స్ట్ దేనికంటే హెవెన్స్ అంటే ఇప్పుడు అది ఇమ్మెజరబుల్, సో దాన్ని మనం మెజర్ చేయలేము, అంత కృప అనేది మన ఎట్ల ఆయన చూపిస్తూ ఉన్నాడు. సో ఆయన కృపను బట్టి, ఆయన మన ఎట్ల చూపించిన కృపను బట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన వర్షిప్ చేస్తున్నాడు. సో అదేవిధంగా మనం కూడా దేవుడు చూపించిన, మన ఎడలో చూపించిన ఆ కృపను బట్టి మనం ఈ సమయంలో దేవుణ్ణి ఆరాధించబద్దులు ఉన్నాం. అంటే ఆయన కృప ఎలా ఉందంటే అది ఇన్ఫినిటీ. సో దాన్ని మనం దేవుడి ప్రేమ, దేవుని కృప ఇంతే చూపిస్తున్నాడని లేదు. అక్కడ ఏంటంటే అంత మనం మెజర్ చేయలేనంత విధంగా ఆయన మన ఎడల ఆ కృపను అనేది చూపిస్తూ ఉన్నాడు. సో అందుని బట్టి మనం దేవుణ్ణి మనం స్తుతించాలి. అదేవిధంగా నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది. సో ఆయన యొక్క సత్యము మేఘములంత ఎత్తుగాననేది అని అంటే ఆయన ఎలా కంపేర్ చేస్తున్నాడంటే ఆయన సత్యవంతుడని, అదేవిధంగా ఆయన యొక్క ఫెయిత్ఫుల్నెస్ ఎలా ఉందంటే ఇట్ రీచెస్ టు స్కైస్, అంటే మేఘములకి అంత ఎత్తుగా ఉందని ఆయన తెలియపరచడం జరిగింది. అదేవిధంగా ఈ వర్స్లో మనం ఈ వర్స్లో ఏం చెప్తున్నాడంటే దేవుడు అన్చేంజింగ్ గాడ్గా ఉన్నాడు. సో ఆయన ఏంటంటే ఆయన యొక్క నమ్మకస్తుడిగా ఉన్నాడు. సో అదేవిధంగా ఆయన నమ్మదగిన వాడుగా ఆయన యొక్క ఫెయిత్ఫుల్నెస్ని వీటిలన్నిటిని కూడా తెలియపరచడం జరిగింది. అయితే ఆయన 5th వర్స్లో వచ్చేసరికి ఆయన ఏం చెప్తాడంటే దేవా ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము అంటున్నాడు, నీ ప్రభావం సర్వభూమి మీద కనబడనివ్వు. అంటే ఆయన యొక్క ప్రభావం, ఆయన యొక్క పవర్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా కనపరుచుకోమని కీర్తనకారుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఎందుకనంటే ఆయనకి తెలుసు దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అని దావీదుకి తెలుసు. ఎందుకనంటే ఆయన రిమైండ్ చేసుకుంటా ఉన్నాడు, తను బాలుడిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే తన శత్రువు అయిన గొలియాతు బలవంతుడు, యుద్ధశీరుడు,
అయినప్పటికీ ఆయన ఏంటంటే దేవుడు నాకు తోడుంటే నా ఎదురుగా ఎంత బలవంతుడైనా సరే, యుద్ధశీలుడైనా సరే, దేవుడు నాకు విజయం అనుగ్రహిస్తాడని ఆయనకు తెలుసు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. అంటే ఈ 1 to 5 వర్సెస్లో ఏంటంటే ఆయన్ని ఎలా వర్షిప్ చేయాలి, ఆయన నమ్మదగిన దేవుడు, అదేవిధంగా ఆయన ఎలా ఆరాధించాలి, ఆయన కీర్తనలతోనూ, అదేవిధంగా పాడుచు స్తుతిగానం చేయొచ్చు, అదేవిధంగా ఆయన సితార్తో అంటే తన ఆత్మతోనూ, అదేవిధంగా ఇన్స్ట్రుమెంటల్తో కూడా ఆయన దేవుని ఆరాధిస్తున్నట్లు ఈ 1 to 5 వర్సెస్లో తెలియపరుస్తున్నాడు. అలాగే సెకండ్ పాయింట్గా ఏం చేస్తున్నాడంటే ఆస్కింగ్ ఫర్ విక్టరీ ఓవర్ ద ఎనిమీస్. అంటే ఇక్కడ మనకి తన యొక్క శత్రువుల మీద విజయం గురించి ఆయన దేవుడి యొక్క సహాయం కోరుతూ ఉన్నాడు. అయితే వాళ్ళ శత్రువులు ఎవరనేది ఇక్కడ చాలా క్లియర్గా ఆయన మెన్షన్ చేశాడు. వాళ్ళ శత్రువులు ఎవరంటే మోయాబు, ఏదోము, ఫిలిప్తీయులు. సో ఈ శత్రువుల్ని జయించడానికి వీళ్ళ యొక్క సైన్యము, వీళ్ళు యొక్క బలం అనేది సరిపోదు. సో ఆయన ఏంటంటే మా యొక్క సైన్యం కాదు కానీ నేను నీ మీద ఆధారపడినప్పుడు మీరు మాకు విజయం అనుగ్రహిస్తామని దేవుడి మీద ఆ యొక్క కాన్ఫిడెంట్, అంటే దేవుడు ఖచ్చితంగా ఆ శత్రువులు యొక్క బలమును బట్టి, శత్రువులు ఎంత బలంగా ఉన్నప్పటికీ మేము వారి మీద జయాన్ని పొందగలము అని ఆయన విశ్వసించి దేవుణ్ణి అక్కడ ప్రార్థించడం జరిగింది. ఎందుకనంటే ఆయన దేవుని యొక్క సహాయం కోరుతున్నాడు. అదేవిధంగా దేవుడు ఖచ్చితంగా మాకు ఈ యొక్క విజయాన్ని అనుగ్రహిస్తాడని ఆయనకి తెలుసు. సో అదేవిధంగా మనం కూడా మన పరిస్థితులు, ఫర్ ఎగ్జాంపుల్ మన పరిస్థితులు, సమస్యలు పెద్దగా అనిపించవచ్చు. అంటే మనం దాన్ని ఎదుర్కోలేము, మనం దాని నుంచి మనం విజయం పొందలేము. కానీ అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని సహాయం కోరినప్పుడు, దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు డెఫినెట్లీగా మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు. సో ఈ కీర్తన ద్వారా మనం అది నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ సమస్యను బట్టి కాదు కానీ మనం ఏంటంటే వారుకున్న బలం బట్టి మనం కృంగిపోవడం కాదు కానీ మనం ఏం చేయాలంటే మనకి మన దేవుడు ఆ సమస్య కంటే స్ట్రాంగర్ గాడ్ మనకున్నాడు అనే అది మనం దేవుని మీద అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా వాటి నుంచి మనల్ని విజయాన్ని అనుగ్రహిస్తాడు. అదేవిధంగా సో ఈ యొక్క కీర్తన ద్వారా ఆయన ఏం చెప్తున్నాడంటే ఫైనల్గా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడంటే 12th verse మనుషులు సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం దయచేయము. సో ఆయన ఏంటంటే మనుషులు, ఆయనకి ఎంతో సైన్యం ఉంది కానీ ఆ సైన్యము ఆయన ఏదో ఆయన ఒక్కడే అలోన్గా ఆయన ఒక్కడే సైన్యంతో దేవుని మీద ఆధారపడకుండా వెళ్ళనట్లేదు. ఎందుకంటే మనుషుల సహాయం అనేది వ్యర్థం. అక్కడ మనుషుల సహాయంతో, మనుషుల యొక్క సహాయంతో నేను ఈ యొక్క సైన్యాన్ని కానీ వీటిని కానీ నేను ఓడించలేను అనేది ఆయనకు తెలుసు. సో అందుకని ఈ స్టేట్మెంట్ ఆయన ఇస్తున్నాడు, మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం దయచేయము. అంటే ఇక్కడ ప్రేయర్ ఎలా అడుగుతున్నాడంటే ఆ శత్రువులు ఏదైతే ఉందో ఆ బలమైన ఆ శత్రు సమూహం ఎవరైతే ఉన్నారో మోయాబు, అలాగే ఏదోము, అలాగే ఇక్కడ ఫిలిప్తీన్స్ ఎవరైతే ఉన్నారో ఈ సైన్యం జయించడానికి మా శక్తి సరిపోదు ప్రభువా. అంటే మీరే మేము ఆయన మీద దేవుడి మీద ఆయన ఆధారపడినప్పుడు దేవుడే ఖచ్చితంగా వారి మీద విజయం అనుగ్రహిస్తాడని ఆయన నమ్మకించి అదేవిధంగా ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు. అదేవిధంగా దేవుని వల్ల మేము సూర్యకార్యం జరిగించదము, మా శత్రువును అనగదొరకువాడు ఆయనే. అంటే శత్రువును అనగదొరకువాడు ఆయనే అని ఇక్కడ ఫైనల్గా ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. సో ఈ సమయంలో మనం కూడా ఈ యొక్క కీర్తన ద్వారా మనం దేవుడి యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం ఏంటంటే ఈ యొక్క కీర్తన యొక్క థీమ్ ఏం తెలియపరుస్తుందంటే మొదటగా ఆయన్ని మనం ఎలా ఆరాధించాలి, ఆయన్ని ఎలా మన యొక్క మాటల ద్వారా, అదేవిధంగా మన యొక్క కీర్తనల ద్వారా ఆయన కీర్తించాలి, అదేవిధంగా ఇన్స్ట్రుమెంటల్ ద్వారా. సో ఆయన సితారతో సర్వ యొక్క జనం అందరి మధ్యలో ఆయన దేవుణ్ణి ఆరాధించినట్లు కనిపిస్తుంది. అదేవిధంగా మనం కూడా ఈ సమయంలో కీర్తనకారుడు ఏ విధంగా అయితే ఆరాధించాడో అదేవిధంగా మనం కూడా దేవుణ్ణి ఆరాధించాలి. అదేవిధంగా దేవుడు మన ఎట్లా చూపించిన కృపను బట్టి, మన ఎట్లా చూపించిన ఏదైతే ఆ కృప ఉందో ఆ కృపను బట్టి, అలాగే ఆయన యొక్క ఫెయిత్ఫుల్నెస్ని బట్టి కూడా మనం ఈ సమయంలో దేవుణ్ణి ఆరాధించబద్దులై ఉన్నాము. అదేవిధంగా ఆయన
శత్రువులు వారికంటే బలంగా ఉన్నారని తెలిసినప్పటికీ దేవుడికి ఆయన ఏం చేశాడంటే శత్రువులు మీద జయం కోసం దేవుడిని ఆశ్రయించాడు. సో ఆశ్రయించడమే కాదు కానీ దేవుడు వారి మీద దావీదుకి విజయం అనుగ్రహించాడు. సో ఈ యొక్క కీర్తన ద్వారా మనం ఆధారం చేసుకుంటే ఈ సమయంలో మనం అందరం కూడా ఆరాధన చేద్దాము. సో ఈ సమయం ఇచ్చినందుకు సంఘానికి వందనాలు, అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.